విశాఖ జిల్లా జై యూనియన్ కమిటీ సభ్యులు డిపిఆర్ఓ కార్యాలయం సందర్శించి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి తగు అవకాశం కల్పిస్తానని తెలియజేశారు. ఇవన్నీ రాసి కథ దాంట్లో రిస్క్ కూడా ఉంది. దేర్ ఇస్ రిస్క్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ బీయింగ్ స్ప్రెడ్ త్రూ యూట్యూబ్. At the same time, there is also an opportunity to refute such fake news and convey the correct information. దానికి మేము పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటామని కూడా భద్రపరిచాం సార్. మాకైతే మాత్రం విశాఖపట్నం Accreditation for YouTubers. The accreditation is to given to YouTubers that the conditions must be met. The individual must have worked for at least 10 years as a reporter or cameraman, print and electronic media. They must submit proof of 10 years of accreditation course. They should, the YouTube channel must have at least 5,000 viewers. The channel should primarily focus on political, economic and social news and entertainment based. YouTube channel should not be eligible for the accreditation. Those who met these guidelines and from YouTube, the channels responsible state headquarters. The state headquarters of franchise centers provide registration and office and studios, custodian, editor and news reader, GST compliance, audit reports and technical. ఇవన్నీ కావాలని అప్పుడెప్పుడు రాశాను. గవర్నమెంట్ రాగానే నేను ఇప్పుడు దాకా లేదు. కొత్త వ్యవస్థ, ఈ కొత్త వ్యవస్థ వచ్చి ఈ వ్యవస్థ డామినేట్ చేస్తున్నాను. వీళ్ళ స్పీడ్గా ఉన్నారు కుర్రవాళ్ళంతా, పాత వాళ్ళంతా మరి ఒక సిస్టమ్ అంటే మా ప్లేస్ లేదు, కూర్చోవట్లేదు, మా మా కెమెరా అడ్డు వస్తున్నాను. మాకు ఎవరో సత్యుడు కాదు సార్. అంటే ఏ హైయర్ అఫీషియల్స్ కానీ పొలిటీషియన్స్ కానీ కాంపిటీషన్ కానీ పెద్ద కెమెరాతో మేము చేస్తున్నారు కదా, మాకు ఫీడ్ ఇస్తారంటే ఫీడ్ ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు అఫీషియల్ మీటింగ్ అవుతుంది సార్, పెద్ద కెమెరా చేస్తున్నారు. సో వాటిని మేము అడ్డు వెళ్ళకూడదు. సో మీ ఫీడ్ తీసుకొని మాకు ఫార్వర్డ్ చేస్తున్నారా అంటే ఫార్వర్డ్ చేయరు. ఇప్పుడు అలాంటి మా ఫీడ్ మేము తీసుకోవాలి. మీరు నా న్యూస్ మీకు ఇవ్వను లేదండి. ఈ శాటిలైట్ ఛానల్ ఒక ఫీల్